దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారికి కృతజ్ఞతాస్తుతులు. మరి కీర్తనలు 119 కీర్తన 161 కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. చూడండి, అంతకుముందు మరి మన బైబిల్ చరిత్రలో కూడా అనేక అధికారులు మరి అనేకులను తరిమి ఉన్నారు. ఎంతో విధముగా నిర్నిమిత్తముగా ఎటువంటి కారణము లేకుండా ఎంతో మంచిగా జీవిస్తున్న, న్యాయముగా జీవిస్తున్న వారిని కూడా తరిమారు. దానియేలును మరి సింహపురిలో వేశారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను తరిమినారు. అంటే విగ్రహాలకు ముఖమని మరి అందరినీ ఆ విధంగా తరిమినప్పుడు వారు దేవుని భయముతో వారు తప్పులోనికి పోలేదు. అట్లాగే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ఈ రోజులలో మనల్ని అధికారులు తరుముచున్నను, మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు అన్నాను. మరి దేవుని వాక్య భయము మనలో ఉన్న ఎడల మనము దేవుని యందు నిలిచి ఉందము. ఎందుకనంటే ఇహలోక మరి లాభములు కొంత మట్టుకే, కానీ పరలోక లాభములు మరి ఎన్నటికీ ఉంటాయి. నిత్య జీవం ఉంటుంది. మరి మనకి అక్కడ దొరికే పరలోకము సంతోషము ఎల్లప్పుడూ ఉంటుంది. ఇహలోక సంతోషము కొద్ది మట్టుకే, కానీ కొద్ది రోజులు మాత్రమే మనకు శ్రమ, కానీ పరలోకములో నిత్య ఆనందం ఉంటుందని దేవుని వాక్యము మన హృదయంలోనికి రావాలి. కీర్తనకారునికి ఏ విధంగా అయితే అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది అని అన్నాడో, ఆ విధంగా మనకి కూడా హృదయంలో వాక్య భయం ఉండి మనము మరి దేవుని విడిచి మరి వేరొకరిని మనము అనుసరించకూడదని మరి కీర్తనకారుడు మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, 119 కీర్తన 112 వచనంలో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను అంటున్నాడు. మన హృదయాలను మనం లోబరుచుకొని ఉండాలి. ఆ విధంగా అంతేకాదు, 27 కీర్తన 8లో, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. మన హృదయాలు ఏమంటున్నాయి? మరి నీ సన్నిధి వెతుకుతున్నా అని అంటున్నాయా? మరి కీర్తనకారుడు హృదయం అయితే, నేను నీ సన్నిధిని వెతుకుదును అని ఆయన హృదయం అన్నదట. మరి దేవుడు నా సన్నిధి వెదకండి అని దేవుడు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. ఎందుకన్నది? ఆయన తన హృదయమును ఏం చేసుకున్నాడు? లోబరుచుకున్నాడు. మన హృదయం కూడా మనము లోబరుచుకొని వారమై ఉండాలి. ఒకవేళ నీ హృదయము నీకు లోబడకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. యెహెజ్కేలు 11:19లో, మరి దేవుడు నీ హృదయం, రాతి హృదయం తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాల. అప్పుడు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి ఏం చేస్తా అన్నాడు? రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తా అంటున్నాడు. నీ హృదయం నీకు లోబడలేదనుకో, నీవు లోబర్చుకోలే శక్తి నీలో లేదనుకో, నీవు దేవుని సన్నిధిలో, దేవా నా హృదయమును లోబర్చుకునే శక్తియు, నాకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని అయ్యా అని ప్రార్థన చేయాల. మన బిడ్డలకు కూడా, మన బిడ్డలు మరి రాతి గుండెను కలిగి ఉంటే మనం తల్లులుగా దేవుని సన్నిధిలో, అయ్యా మా బిడ్డల యొక్క రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయవాలని మనము ఏం చేయాలి? ప్రార్థించాలి. అంతే. 119 కీర్తన 32లో, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును
పరిగెత్తుదును అప్పుడు మన బిడ్డలు దేవుని ఆజ్ఞల మార్గంలో వారు పరిగెత్తుతారు. వారి హృదయమును దేవుడు విశాలపరుస్తాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు వారి హృదయాలను విశాలపరుస్తాడు. దేవుని ఆజ్ఞల తట్టు వారు పరిగెత్తులాగున వారి హృదయాలను దేవుడు విశాలపరుస్తాడు. దేవుని సన్నిధిలో మన హృదయంలో మనం పగలగొట్టుకున్నాం. మన యొక్క హృదయ ఆలోచనలు దేవుని తట్టు ఉండాలి. మన హృదయంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయమును దేవుడు శుద్ధి చేయాలని మనము ప్రార్థించుకోవాలి. మన బిడ్డల కొరకు ప్రార్థించుకోవాలి. మరి మన నోటి మాటలు హృదయ ధ్యానము దేవునికి అంగీకృతములుగా ఉండాలని మనం ప్రార్థించుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసమైనది కాబట్టి ఆ హృదయాన్ని మనము లోబర్చుకునే వారమై ఉండాలి. దాన్ని లోబర్చుకోవాలా. మనము ఆశా నిగ్రహాన్ని అంటే ఆత్మ ఫలమును మనము పొందువారమై ఉండాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండి ఆ హృదయ ఆలోచనలను మనము లోబర్చుకునే వారమై ఉండాలి. అందుకని అంటున్నాడు కదా, మనం చెప్పుకున్నాం కదా కీర్తనలు 119, 112వ వచనములో, నీ కటలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను అని కీర్తనకారుడు పలికినట్లు మనము కూడా దేవుని సన్నిధిలో మన హృదయాలను లోబర్చుకునేలాగున మనము ఆత్మఫలము ఆశా నిగ్రహమున అనే ఫలమును కూడా మనం పొందేవారమై ఉండాల. మన హృదయాలను మనము జాగ్రత్తగా చూచుకొని వారమై ఉండాల. మన హృదయంలో అంతరంగంలో సత్యమును దేవుడు కోరుకొనుచున్నాడు. మన హృదయాలను మనం పదిలముగా దాచిపెట్టుకొని వారమై ఉండాల. హృదయము అన్నింటికంటే మోసకరమైంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనము చూచుకోవాలి. దేవునికి ఇష్టమైన హృదయముగా మనము దాన్ని లోబరుచుకొని ముందుకు సాగుతూ మనము ఈ లోక ఆనందంలో మన హృదయాన్ని అప్పచెప్పకుండా మరి శాశ్వతమైన ఆనందము కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాము గాక. ఆమేన్, 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 ఆమేన్.